గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మనం ఉన్నాము సైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్. చూస్తే ఫుల్ టు ఎనర్జీతో ఉన్నారు. వాట్సే నీ గోల్ 10th మైల్ అయితే ఏం ఫర్ ది 11th మైల్. కొడితే దిమ్మ తిరిగిపోవాలంతే. పోలే అదిరిపోలే. ఎస్, ఇలా పోలే అదిరిపోలే డైలాగ్స్ తో ఇటు సైడ్ మా బాయ్స్ అయితే సూపర్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. వాట్సే బాయ్స్. ఇక్కడ మా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా అదే ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. కత్తి వాడడం మొదలెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. పెన్నుని పెన్నులానే వాడాలి, కత్తిని కత్తిలానే వాడాలి. వాడడం మొదలెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. మిగతా అంటే సేమ్ టు సేమ్. ఓకే, నైస్, థాంక్యూ. ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లు పెయింట్ వేసి వెళ్ళిపోవడమే కాదు, వాడిని నిన్ను అందరం ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లు రంగులు వేసి వెళ్ళిపోవడమే కాదు, వీడిని నిన్ను అందరం దత్తత తీసుకుని. ఆకాశంలో ఏముంది నీలి రంగు తప్ప, నా మనసులో ఏముంది నువ్వు తప్ప. ఆకాశంలో ఏముంది నీలి రంగు తప్ప, నా మనసులో ఏముంది నువ్వు తప్ప. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి దాన్ని. ఆ జుట్టు వేసుకోదు, నేను వేసుకుంటా అంతే. నామ్ యాదేనా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నన్ను ఎప్పుడు చూడడానికన్నా దేవుళ్ళ చూస్తుంటే నేనెవరిని? నేనెవరిని చెప్పు, మళ్ళీ చెప్పు. నన్ను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తుంటే నేనెవరిని? ఎవరి మాట వినకు, మనిషి మాట అసలుకే వినకు. మరి ఎవరి మాట వింటావు? ఎవరి మాట వింటావు? మనిషి మాట. అందరూ టైంని మినిట్స్లో సెకండ్స్లో కొలుస్తారు, కానీ నేను మాత్రం మా నాన్న గుండె చప్పుడుతో పోలుస్తాను. ఓకే, సూపర్. ఊరి నుంచి చాలా తీసుకుందాం, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. చెప్పు. ఊరి నుంచి చాలా తీసుకున్నాం, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. భయపడితే భయపడడానికి ఓదని అనుకున్నావు బే, సూట్ అంది తొక్కి పడేస్తా కొడక. భయపడితే భయపడడానికి ఓదని అనుకున్నావు బే, సూట్ అంది తొక్కి పడేస్తా నా కొడక. హాయ్ బుమ్రాచ్చా, నా నవే అనిల్, నా బుమ్రాచ్చా, నా కాక్ బాస్, మా చూడే నాకు. ఓకే, నా బాహుబలి నుంచి డైలాగ్. నవన్ బుమ్రాచ్చా, క్రాక్ బాస్, ఇమ్రాచ్చా, నవన్ ద గేమ్ టు బాయ్, క్రాక్ బాస్, ఎమ్మె క్వాక్ క్వాక్.
నువ్వేమైనా దమ్కిస్తే దడుచుకోవడానికి నేనేమన్నా తుతుంబర్ గాని అనుకున్నావు బే. నువ్వేమైనా దమ్కిస్తే దడుచుకోవడానికి నేనేమన్నా తుతుంబర్ గాని అనుకున్నావు బే. చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలని కోకు, మారిపోతావు, చచ్చిపోతావు, కాలిపోతావు, అయిపోతావు. నీలాంటి తలపొగురున్న వాళ్ళు పుడుతున్నంత కాలం నాలాంటి తెగినరికే వాళ్ళు పుడుతూనే ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, అసలు మా అబ్బాయిలు అయితే డైలాగ్స్ చెప్పలేదు, మా అమ్మాయిలు చెప్పినట్టు కదా. అదే నువ్వు ఫస్ట్ ఉంటావు తెలుసా, ఎప్పుడెప్పుడు మీ అమ్మాయిల్ని హైలైట్ చేయాలని. కానీ నేను ఇక్కడ ఉన్నది మా అబ్బాయిని హైలైట్ చేయక్కలేదు, ఎందుకంటే టాలెంటెడ్. అంతేనా? ఎస్ అంటారు. సో అదరగొట్టేసారు డైలాగ్స్ తో. మరి గేమ్స్ తో ఒక్కొక్క రౌండ్ ఎలా అదరగొడతాడో చూడాలంటే మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేయాలి. మన ఫస్ట్ రౌండ్ చూద్దామా? ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు. సో ఫైన్ విజయ, మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి మా బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మీ గర్ల్స్ చూస్తే జోష్ లేదు, ఆడాలా వద్దా అన్నట్టు వస్తున్నారు. కాకపోతే ఇక్కడ మా బాయ్స్ చూస్తే ఫుల్ టు ప్రిపేర్డ్ గా వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దెం బాయ్స్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయకముందే ఇక్కడ వీళ్ళేంటి ఫిష్ హ్యాండిల్స్ వేసుకొని రెడీగా ఉన్నారు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఫస్ట్ మేమే ఆడడానికి రెడీ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారా, డైరెక్ట్ గా చెప్తున్నారా బాయ్స్? డైరెక్ట్ గా చెప్తున్నారంట. వెరీ నైస్. ఒక్కసారి మనం ఫస్ట్ ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ గా ఒకరు మాక్ చేసి చూపించాలి. సో మీ ఐదుగురులో ఎవరైనా ఒకరు మాక్ చేసి చూపిస్తారా? ఇక్కడ ఈ పర్సన్ అడిగితే 5 రౌండ్స్ తిరిగి 5 బాల్స్ తెమ్మంటాడు. మనకు అవసరం లేదు, అమ్మాయిలకు అర్థం కావాలంటే ఒక్క రౌండ్ చాలు. అంతేనా? 4 మెంబర్స్ ఇక్కడే ఉండండి. వెరీ సింపుల్ గా అక్కడ బాల్ కనిపిస్తుంది కదా, బాల్ లో 5 బాల్స్ ఉన్నాయి. రెడీ? ప్రశాంత్, నువ్వు వెళ్ళి జస్ట్ ఒక్క బాల్ పిక్ చేసుకొని రా. గెట్ సెట్ గో. ఓకే, సో ఇలా మీ ఐదుగురు స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ ఇలా పిక్ చేసుకొని రావాలి. ఓకే, కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఐదుగురు స్టార్ట్ అయినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ పర్సన్ ఇక్కడ రీచ్ అయినప్పుడు టైమర్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ఆల్ ది బెస్ట్. ఒక్కసారి పరుగు గెట్ సెట్ గో. You're ready, right? Yes. అయితే బాయ్స్ 17.75 లో వాళ్ళు రీచ్ అయ్యారు. దానికన్నా తక్కువ టైంలో రీచ్ అయినా కాకుండా మనం గెలిపే కదా. ఫైన్, సరే అదే స్పోర్టివ్నెస్ తో వెళ్ళిపోదాం మనం. గర్ల్స్ రెడీ, గెట్ సెట్ గో గో.
విజయ మన ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది కాబట్టి సో Yes. వీళ్ళు తక్కువ టైంలో రీచ్ అయ్యారు అబ్బాయిలు 17.75 సెకండ్స్ లో. నైస్ గైస్. అమ్మాయిలు ఓకే అండ్ అమ్మాయిలు 25.63 సెకండ్స్ లో రీచ్ అయ్యారు. సో తక్కువ టైంలో ఎవరు రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్స్ కాబట్టి విన్నర్స్ విన్నర్స్ ఎవరు? ఓకే నవనీత్, నీకెలా అనిపించింది పరుగు? ఇట్స్ నైస్ గేమ్ షో. సాయిరామ్, నీకెలా అనిపించింది పరుగు? బాగా ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసావా? ఓకే, ఏం ఎంజాయ్ చేసావు చెప్పు. ఆ ప్రాపర్టీస్ వేసుకున్నావు కదా. అవి వేసుకొని పరిగెట్టడం చాలా కష్టంగా అనిపించింది. ప్రశాంత్, నీకెలా అనిపించింది పరుగు? ఇట్స్ రియల్లీ ఫన్నీ. ఇట్స్ రియలీ ఫనీ. నేను నీకెలా అనిపించింది రౌండ్ పరుగు? చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. భార్గవి చెప్పు, నీకెలా అనిపించింది పరుగు రౌండ్స్? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా రన్నింగ్ చేస్తుంటే చాలా టెన్షన్గా అండ్ ఎగ్జైట్మెంట్గా చాలా మంచి అనిపిస్తుంది. నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా బాగుంది. పరిగెత్తడం ఎగ్జైట్మెంట్గా ఉంది. అంతేనా? ఇవి వేసుకొని ఎగ్జైట్మెంట్ కూడా ఉందా వేసుకున్న తర్వాత పరిగెత్తాలని? అంటే ఫస్ట్ టైం కదా. ఓకే భవ్య చెప్పు, నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా డిఫికల్ట్ గా ఉంది రన్ చేయడానికి. హ్యాపీ. పద్మా చెప్పు, నీకెలా అనిపించింది పరుగు రౌండ్? అంటే అది ఫోల్డ్ అయి పడిపోతానేమో అనిపించింది, బట్ ఐ హావ్ రీచ్ మై గోల్. బాగుంది, ఎగ్జైటింగ్ ఉంది. పరుగు రౌండ్ చాలా బాగుంది. అది వేసుకున్నప్పుడు పడిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ లాస్ట్ కి రీచ్ అయ్యాను గోల్. ఎగ్జైటింగ్ గా చాలా బాగుంది గేమ్. సో విజయ్, మన ఫస్ట్ రౌండ్ పరుగు సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్న సెకండ్ రౌండ్ లో. ఈ సెకండ్ రౌండ్ ఏంటి అని మీరు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా, రైట్? ఓకే, మన సెకండ్ రౌండ్ ఓకే, సో మాస్క్ విత్ చైర్ అనగానే 2 మాస్కులు రెడీగా ఉన్నాయి విత్ అ చైర్. సో విజయ్, సింపుల్ గా నా టీం నుంచి ఇద్దరిని రమ్మంటే నువ్వు టీం నుంచి ఇద్దరిని రమ్మనేసి. గర్ల్స్ కమ్. సో మా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్. ఫైన్ విజయ్, ఈ మాస్క్ విత్ చైర్ అంటే ఏంటి అని వీళ్ళందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం లేదు, మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళిద్దరికి మాస్క్ వేసేస్తాం. ఓకే, మాస్క్ వేసిన తర్వాత ఈ చైర్ అనేది మేము మధ్యలో పెడుతున్నాం. మధ్యలో పెట్టిన తర్వాత ఇద్దరు పార్టిసిపెంట్ ని ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్నర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని మిస్గైడ్ చేసి వదిలేస్తాం. ఓకే, ఫైనల్ గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు వెతుకుతూ వచ్చి ఈ చైర్ ని పట్టుకుని ఎవరైతే కూర్చుంటారో దే విల్ బి ద విన్నర్స్. ఓకే, ఇందులో టైమర్ కూడా ఉంటుంది. అండ్ ద థింగ్ ఈజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు, వీళ్ళందరూ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. నైస్. అయితే ఇక్కడ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? ఒక్క నిమిషం. హే, మర్చిపోయావా? అందుకే సో మనం ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం. అలానే మా టీం నుంచి ఒకరు అటు షిఫ్ట్ అవుతారు అండ్ మీ టీం నుంచి ఒకరు ఇక్కడ కావాలి. మీరిద్దరు ఒకసారి ఫ్రెండ్స్ అవుతున్నారు. ఓకే, ఓకే, సో మా టీం నుంచి హుసేన్ రెడీగా ఉన్నారు అండ్ మీ టీం నుంచి అనిల్ రెడీగా ఉన్నాడు. అనిల్ రెడీ? సో లెట్స్ ప్లే మాస్క్ విత్ చైర్. ఓకే హుసేన్, ఒకసారి అక్కడ హాయ్ చెప్పు. హాయ్. అరే కొంచెం నవ్వుతా, నీ సొమ్మేం పోదు, కొంచెం నవ్వు. హాయ్. ఏ హీరో హాయ్ చెప్తాడు. ఒకసారి మాస్క్ వేసుకో.
టర్న్ వెనక్కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు అనిల్ అండ్ హుసేన్ వాళ్ళిద్దరిని మీరు గైడ్ చేయాలి, ఓకేనా? ఓకే సో గెట్ సెట్ గో. భార్గవి లెఫ్ట్ 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 కార్ ఉంది అక్కడ. సెట్ 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 లెఫ్ట్ 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 రైట్ 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 సెట్ సెట్ లెఫ్ట్ 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 బ్యాక్ 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 లెఫ్ట్ లెఫ్ట్ సో విజయ మన మాస్క్ చైర్ అనే రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు. సో అమ్మాయిలు భార్గవి అండ్ సౌందర్య ఆడినప్పుడు 2 minutes 27 seconds లో ఫస్ట్ కూర్చుంది భార్గవి. అది కూడా చైర్ కి హర్ట్ కాకూడదు అని చాలా నిదానంగా చాలా సాఫ్ట్ గా కూర్చుంది. అండ్ సో ఇక్కడ అబ్బాయిలు ఆడినప్పుడు హుసేన్ అండ్ అనిల్ ఆడినప్పుడు వీళ్ళిద్దరు 2 minutes లో రీచ్ అయ్యారు. అది కూడా హుసేన్ ఫస్ట్ చైర్ లో కూర్చున్నాడు. సో హుసేన్ అండ్ భార్గవి ఇద్దరు విన్నర్. ఈ సందర్భంగా హుసేన్ ముందుకు వచ్చేసి ఒకసారి చైర్లో కూర్చో, ఒక్కసారి రాజాది రాజా అన్నట్టు కూర్చో, కాలు మీద కాలేసుకో. ఓకే సో భార్గవి నీకు ఎలా అనిపించింది రౌండ్ మాస్క్ విత్ చైర్? చాలా బాగుంది, ఎగ్జైటింగ్ గా కూడా ఉంది. ఓకే హుసేన్ నీకెలా అనిపించింది మాస్క్ విత్ చైర్? చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అయింది. ఎవరికి ఎంటర్టైన్మెంట్ అయింది? నీకా మాకు అందించావా నువ్వు ఎంటర్టైన్మెంట్? వాళ్ళకి కూడా అయింది, నాకు కూడా అయింది. నీకు కూడా అయిందా? సూపర్. సౌందర్య చెప్పు నీకు ఎలా అనిపించింది? సౌందర్య చాలా బాగుంది, అది పెట్టుకున్నప్పుడు ఏం కనబడలేదు, అసలుకి పడిపోతానేమో అనుకున్నాను, బట్ ఆడాను. ఓకే అనిల్ చెప్పు నీకు ఎలా అనిపించింది రౌండ్? గేమ్ చాలా బాగుంది, మాస్క్ పెట్టుకుంటే మొత్తం బ్లైండ్ గా ఉంది. ఆ చైర్ వేసుకోవడానికి టైం అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ రాంగ్ గైడెన్స్, చాలా బాగుంది గేమ్. ఇంకా బాగుంది, ఎస్పెషల్లీ హుసేన్ తో ఆడడం బాగుందా? యాక్చువల్ గా హుసేన్ ని మాట్లాడమంటే ఏంటి కొంచెం అంటే మన భాష మాట్లాడకుండా ఒరిజినల్ భాష మాట్లాడేస్తున్నాడు కదా. అతను పుట్టి పెరిగిన విలేజ్ అట్లా. హాయ్ బుమ్రాచ్చా, నా నవే అనిల్, నా బుమ్రాచ్చా, నా క్వాక్ బాస్.
అదే అదే yes yes హా విజయ Yes. అన్ని రౌండ్స్ చాలా ఎనర్జీతో ఎండ్ అవుతున్నా. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ లో ఉన్నాం. ఈ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ మమ్మా మాస్ సో విజయ మమ్మా మాస్ ఆడడానికి ఇది బ్యూటిఫుల్ గర్ల్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడ మా ఇద్దరు హీరోలు కూడా రెడీగా ఉన్నారు. సో ఫైన్ విజయ, వీళ్ళ ఎనర్జీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మా టీమ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ నీ టీం కూడా ఎలా రెడీగా ఉంటది? రెడీగా ఉంటది అంటే ఇలా రెడీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకరు అటు వెళ్తున్నారు, అక్కడ నుంచి ఒకరు ఇటు వస్తున్నారు. సో ఎవరు షఫల్ అవుతున్నారు అటు? ఓకే, యు గో దేర్. ఓకే, ప్రదీప్ అండ్ కిషోర్ కూడా రెడీగా ఉన్నారు. మమ్మ మాస్ ఆడడానికి ఇక్కడ 2 రింగ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ స్మైలీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే రోప్ కూడా రెడీ ఉంది అనుకుంటున్నారా? సో ఫైనల్లీ మీకు తెలుసుకోవాలని లేదా ఉంది కదా. సో సింపుల్ గా ఏం లేదు, ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్ లో మనం ప్లేస్ చేస్తున్నాం. విజయ్ నువ్వు ఈ కార్నర్ లో ప్లేస్ చేయి, డైరెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, కమ్ హియర్. సో ఫైనల్ గా 2 రింగ్స్ ఉన్నాయి కదా, తను ఒక కార్నర్ లో ప్లేస్ చేస్తుంది అండ్ నేను ఈ రింగ్ ని ఈ కార్నర్ లో ప్లేస్ చేస్తున్నాను. ఫైన్, ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో పార్టిసిపేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా రోప్ వేసుకొని ఒక్క నిమిషం, యు గోనా follow me. yes, సో ఇలా రింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈ స్మైలీని ఎవరైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారో దే విల్ బి ది విన్నర్. అండ్ ఇక్కడ టైమర్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మా టీం నుంచి కిషోర్ రెడీగా ఉన్నాడు. ఓకేనా? అండ్ మా టీం నుంచి ప్రదీప్ కూడా రెడీగా ఉన్నాడు. కిషోర్, సో ప్రదీప్ కమ్. ఓకే ఫైన్, ఇక్కడ బాను టైమర్ తో రెడీగా ఉన్నాడు. ఎవరైతే ఫస్ట్ రింగ్ లోకి ఎంటర్ అయ్యి ఆ స్మైలీని పిక్ చేస్తారో దే విల్ బి ది విన్నర్. సో కిషోర్ అండ్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ సెట్ గో.
సాఫ్ట్ బాయ్ మిల్క్ బాయ్ అనుకున్నా, వామ్మో హార్లిక్స్ బాయ్ గుంచిపోయాడు, బూస్ట్ బాయ్ గుంచిపోయాడు. ఇక్కడ ఈ హీరో కూడా ఎక్కడ తగ్గలేదు, అక్కడ ఆ హీరో కూడా ఎక్కడ తగ్గలేదు. బాబు కొంచెం సైలెంట్ గా ఆడమంటే ఇంత వైలెంట్ గా ఆడారు, బట్ చాలా బాగా. కానీ మొత్తానికి ఈ రౌండ్ నే వండర్ఫుల్ చేసింది మీరిద్దరు. సో క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ యు. వండర్ఫుల్, ఫైన్. ఇక్కడ మా టీం నుంచి పద్మ రెడీగా ఉంది అండ్ మీ టీం నుంచి ఇక్కడ బబిత రెడీగా ఉంది. రెడీ? ఓకే, కమ్. ఇక్కడ విజయ నా చేతిలో టైమర్ కూడా రెడీగా ఉంది. సో రెడీ బబిత అండ్ పద్మ? yes, get set, go. ఫైన్ విజయ, మన మమ్మ మాస్ రౌండ్ కూడా ఒక సైడ్ ఏమో వైలెంట్ గా జరిగింది, మరి ఇంకో సైడ్ ఏమో సైలెంట్ గా కూడా జరిగింది. బట్ సక్సెస్ఫుల్ గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కిషోర్ అండ్ ప్రదీప్ ఆడినప్పుడు వీల్ రీచ్ అయ్యారు 1 minute 46 seconds లో. సూపర్. అండ్ ఫస్ట్ రింగ్ లో స్మైలీ పిక్ చేశాడు కిషోర్, అండ్ ఇక్కడ ఫస్ట్ స్మైలీ పిక్ చేసింది బబిత. కాకపోతే కూడా తక్కువ టైంలో 1 minute 10 seconds లో తను తీసుకుంది. కాబట్టి ఫైనల్ గా విన్నర్స్ వచ్చేసి మా టీం నుంచి బబిత అండ్ ప్రదీప్. బబిత, నీకెలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? నాకు బాగా నచ్చింది. ఓకే, నువ్వు గెలిచావనా? అలా ఏ ఎందుకంటే లాక్కోవడం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటాం కదా, దౌర్జన్యంగా చాక్లెట్లు లాక్కుంటాం కదా, ఆ కిక్కే వేరప్ప. అంతేనా? ప్రదీప్ రెడ్డి, చెప్పు నీకెలా అనిపించింది మమ్మ? నాకు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. నేను అతనికి చాలా టఫ్ కాంపిటీషన్ అని చాలా హ్యాపీగా ఉన్నా. పద్మ, నీకెలా అనిపించింది రౌండ్? చీటింగ్ అయింది. యాక్చువల్లీ చీటింగ్ కన్నా ఏం చెప్పాలి తెలుసా, నీ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది ఇక్కడ అందరికీ అర్థమైంది. చీటింగ్ పక్కన పెడితే నీ ఎక్స్పీరియన్స్, చీటింగ్ కన్నా కూడా నీ స్ట్రెంగ్త్ మేము చెక్ చేయాలని చూసాము. అయ్యో, కిషోర్ నీకెలా అనిపించింది మమ్మ మాస్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ షోలో ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ హ్యాపీ, ఆఫ్ కోర్స్ వి ఆర్ హ్యాపీ. మీరు ఇంత సపోర్ట్ చేసి ముందుకు వచ్చి మీరు ఆడినందుకు. ఈ థర్డ్ రౌండ్ మమ్మ మాస్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో విజయ, మన ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ మన సెకండ్ రౌండ్ మాస్క్ విత్ చైర్ అనే రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ మన థర్డ్ రౌండ్ మమ్మ మాస్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్నాము మన ఫైనల్ రౌండ్. ఎస్, మీరందరూ సై కదా. సో సై అంటే సై. ఇప్పుడు ఈ హీరోస్ ని సపోర్ట్ చేయాలనుకుంటున్నా. సో వాట్స్ చూసావా, ఎటు సైడ్ వెళ్తే ఇక్కడ బ్యూటీ, ఇక్కడ ఉన్నంత సేపు బ్యూటిఫుల్, కొంచెం ఒక అడుగు అటు వెళ్ళిందో లేదో హీరోస్ అవసరం మనకి. సో మనకి సిచ్యువేషన్ ని బట్టి మేము మారుతూనే ఉంటాం. మన ఫోర్త్ రౌండ్ గర్ల్స్ సై అంటే సై. ఓకే, సో విజయ, మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్, సో సై అంటే సై ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఇప్పుడు ఫస్ట్ వెరీ సింపుల్ గా ఏం చేయాలి, ఫస్ట్ మనమే ఆడాలి. మనం ఆడనివ్వకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాము, విల్ వాక్ అవుట్. అంతేనా? విల్ వాక్ లెఫ్ట్ స్ట్రైట్ ఎనీవేర్. అంతేనా గర్ల్స్? మనం ఆడడానికి రెడీ కదా? రెడీయా? సో ఒకసారి మీరు అందరు ఇక్కడికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అందరు ఇటు వచ్చేసేయండి.
సో ఏం లేదు, సింపుల్ గా మనకి కార్పెట్ ఉంది కదా, ఈ కార్పెట్ ఇక్కడ నుంచి ఆ ఫైనల్ వరకు ఆ కార్పెట్. ఓకే, ఈ కార్పెట్ లో 2 వెరైటీస్ ఉన్నాయి, విచ్ ఇస్ ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్. ఓకే, ఈ కార్పెట్ లో ఒక అమ్మాయి పడుకుంటుంది, 4 లిఫ్ట్ చేస్తారు, రైట్? ఓకే, 4 లిఫ్ట్ చేస్తారు. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళి మాక్సిమం ఎన్ని పిక్ చేయగలిగితే అన్ని పిక్ చేసి కార్పెట్ లో వేస్తాం. బట్ రివర్స్ లో వచ్చేటప్పుడు ఒక్కటి కూడా పిక్ చేయకుండా ఐడియల్ గా వస్తున్నాం. ఓకే ఓకే, సో ఇప్పుడు కార్పెట్ లో ఎవరు పడుకుంటున్నారు? కమ్, రెడీ? పేరు సౌజన్యకి ఒక్కసారి గర్ల్స్ గట్టిగా చప్పట్లు కొట్టండి. సౌజన్య అండ్ టీమ్ రెడీ, గెట్ సెట్ గో. తొందరగా ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ఫైనల్ గా 29 ఫ్రూట్స్. ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చాక్లెట్స్. ఓకే, సో 29 ఫ్రూట్స్ అండ్ 12 చాక్లెట్స్ పిక్ చేశారు మా గర్ల్స్. ఇప్పుడు బాయ్స్ ఎన్ని పిక్ చేస్తారో, అసలు పిక్ చేస్తారో లేదో చూద్దాం. ఓకే ఓకే, గెట్ సెట్ గో. ఫాస్ట్ గా వెళ్ళాలి, బయట పడేయద్దు, బయట ఫాస్ట్ గా ఫాస్ట్ గా. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 and 40. ఓకే, యాజ్ యూజువల్ గా మనకి ఇప్పుడు కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. సో ఫైన్ విజా, మన ఈ 4th రౌండ్ సై అంటే సై కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఫైనల్ గా నువ్వు స్కోరింగ్ అనే వరకు ట్విస్ట్ అన్నావు. ఈ ట్విస్ట్ ఏంటి అంటే మనం పిక్ చేసిన చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ కి ఇప్పుడు మనం 2 స్కోర్స్ ఇచ్చాము ఇక్కడ. సో ఫైనల్ గా విజా, ఆప్షన్ అనేది ఎప్పుడు అమ్మాయిలకి వదిలేస్తాం కాబట్టి ఈసారి ఆప్షన్ మీకు వదిలేస్తున్నాం మళ్ళీ. అదే ఒక్కొక్క చిట్ తీసుకొని ఓపెన్ చేద్దాం. మనం ఎన్ని పిక్ చేసుకున్నాం? 7 చాక్లెట్స్ అండ్ 40 ఫ్రూట్స్, రైట్? ఓకే, ఫస్ట్ మనకి ఏ స్కోర్ కావాలి? చాక్లెట్స్ కా 7 చాక్లెట్స్ కి స్కోర్ ఒక ఓపెన్ చేయండి. 50. ఓకే, అండ్ ఇప్పుడు 40 ఫ్రూట్స్ ఇంటూ 40 ఫ్రూట్స్ ఇంటూ 100. ఓకే,
గైస్ సో బాయ్స్ స్కోర్ అయిపోయింది. నౌ ఇట్స్ టైం ఫర్ గర్ల్స్ స్కోర్. సో గర్ల్స్ స్కోర్ బాయ్స్. సో గర్ల్స్ ఫస్ట్ చాక్లెట్స్ చూద్దామా ఫ్రూట్స్ చూద్దామా? బస్ చాక్లెట్స్ ఏ కావాలి. చాక్లెట్స్ Yes. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 12 చాక్లెట్స్ కి స్కోర్. చేయకండి. ఒక్క నిమిషం. ఫస్ట్ యూ నీడ్ ఫర్ చాక్లెట్స్ రైట్? Yes. ఎనీ లక్కీ హ్యాండ్ యా? ఓకే 100 into 12. Ready? Yes, ready. అండ్ ఇప్పుడు 29 ఫ్రూట్స్ కి స్కోర్. 29. ఓకే 15, 14, 50, right? 2 చిక్స్ పిక్ చేసాము కానీ ఫైనల్ స్కోర్ అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి కౌంట్ డౌన్ స్టార్ట్. గర్ల్స్ 10 9 8 7 6 5 4 3 2 1. అండ్ గర్ల్స్ స్కోర్ వచ్చేసి 2650. సూపర్. అండ్ బాయ్స్ స్కోర్ వచ్చేసి 4350. మమత నీకెలా అనిపించింది సై అంటే సై? బాగుంది. తను చాలా వెయిట్ ఉంటుంది అనుకున్నాం, బట్ తన వెయిట్ చాలా తక్కువనే ఉంది. మేము విన్ అవుతాం అనుకున్నాం, బట్ మనం విన్ అవుతాం అనుకోవడం ఏంటి? అసలు అమ్మాయిలు మన ముందుకొచ్చి గేమ్ ఆడేమంటేనే గ్రేట్ కదా. అదే చాలు అసలు వాళ్ళకి, అంతే కదా? అంతే. ప్రదీప నీకెలా ఉంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ప్రణవి నీకెలా అనిపించింది సై అంటే సై? బాగుంది కానీ వెయిట్ అనిపిస్తుంది అనుకున్నా, చాలా ఈజీగా తీసుకెళ్ళాం. దివ్య నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా బాగుంది. ఓకే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సౌజన్య నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? నేను ఫస్ట్ పడుకోనన్నా, సన్నగా ఉన్నా, నువ్వే పడుకో అని అందరు నన్ను పెట్టేశారు. వాళ్ళందరూ నిన్ను ఫోర్స్ చేశారా? లేదు. అని చెప్పు నీకెలా అనిపించింది లాస్ట్ రౌండ్ సై అంటే సై? యాక్చువల్గా నేను పడుకోవద్దు అనుకున్నాను, కానీ లాస్ట్కి పడుకోబెట్టేశారు. మధ్యలో భయం వేసింది, కింద కొట్టేస్తారు అనుకున్నా. అయినా కానీ మా వాళ్ళు చాలా హెల్ప్ చేసి తీసుకెళ్లారు అక్కడ. ఓకే రాజశేఖర్ చెప్పు నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? ఫస్ట్ బరువు అనిపించింది, తర్వాత విజయ్ అనిపించింది, ఆ తర్వాత విన్ అవుతాం అనిపించింది. రాహుల్ గాంధీ చెప్పు నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? బాగానే అనిపించింది. చెప్పు నీకెలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది. ఇలాంటి గేమ్స్ ఇంకా ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఓకే రేవంత్ చెప్పు నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? వెరీ నైస్ గేమ్. ఓకే చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎంజాయ్ చేశారు. ఓకే కొంచెం బరువు అనిపించింది. చాలా వండర్ఫుల్ గా అసలు అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా బిగినింగ్ లో ఎంత ఎనర్జీ ఎంత జోష్ చూపించారో టిల్ ఎండ్ ఇదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు యూ అండ్ యువర్ ఫ్యాకల్టీ టు అండ్ వన్స్ అగైన్ సైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూయర్స్ ఇదండి ఇవాళ మన సరే గాయ్స్ మీ అందరికి బాయ్.